కవి ఎర్రన. కాలం 14వ శతాబ్దం. జన్మస్థలం పాకనాడు సినిమాలో జన్మించారు. తల్లిదండ్రులు పోతమ్మ సూరనలు. రచనలు రామాయణం, హరివంశం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం. ఇవి మొదట ఆశు రూపంలో ఉండేవి. దీనిలో కథాకథనానికి ప్రాధాన్యత ఉంటుంది. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజు మార్కండేయ మహర్షిని కౌశికుని యొక్క గాథను చెప్పమని కోరాడు. కౌశికుని గురువు కౌశికుడితో, నాయన, నీ విద్యాభ్యాసం పూర్తయిపోయినది. నీవు గృహస్థాశ్రమం స్వీకరించి మీ తల్లిదండ్రులకు సేవ చెయ్యి అని చెప్పాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చెయ్యాలని ఆలోచనతో ఒంటరిగా జీవిస్తూ వేదాధ్యయనం చేస్తున్నాడు. ఒక రోజున మర్రి చెట్టు కింద వేదాధ్యయనం చేస్తుండగా ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షి రెట్ట వేసినది. అది చూసిన కౌశికుడు కోపంతో ఆ పక్షిని చూచాడు. చూడగానే అది కాలిపోయింది. మధ్యాహ్న సమయమున భిక్షాటనకు వెళ్ళాడు. తన యొక్క సన్యాసి ధర్మం ప్రకారం ఒక ఇంటి దగ్గర వచ్చి మాతా భిక్షాం దేహి అనగా అప్పుడే ఇంటికి వచ్చినటువంటి భర్తకు సేవ చేస్తున్న ఇల్లాలు భిక్ష తీసుకురావడంలో కాస్త ఆలస్యమైనది. ఆలస్యానికి కోపించినటువంటి కౌశికుడు ఆమెను కోపంగా చూశాడు. ఆమె అన్నది, ఓ మహాత్మా, పక్షిని కాదయ్యా నేను కాలిపోవడానికి అని చెప్పి, అయినా సన్యాసికి ఇటువంటి కోపం పనికిరాదు అని చెప్పినది. ఆ మాట వినగానే తనకున్నటువంటి అజ్ఞానం తొలగిపోయి, తల్లి నన్ను క్షమించండి అని కౌశికుడు అన్నాడు. మరిన్ని సూక్ష్మ ధర్మాలు తెలుసుకోవాలంటే మిథిలా నగరంలో నివాసమున్న ధర్మవ్యాధుని కలుసుకోమని చెప్పింది. అక్కడి నుంచి మన పాఠ్యాంశం ప్రారంభమవుతుంది. కౌశిక మహర్షి మిథిలా నగరంలో నివాసమున్న ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళి, ఓ మహాత్మా, మీరు ఇంత జ్ఞానాన్ని పొందడానికి గల కారణమేమి? మీరు ఎవరి దగ్గర శిష్యరికం చేశారు అని అడిగాడు. ఆ మాట వినగానే ధర్మవ్యాధుడు ఒక చిరునవ్వు చెంది, నాకింత జ్ఞానాన్ని కలగడానికి కారణం లేకపోలేదు. ఆ జ్ఞానానికి మూలము నీకు చూపించదను అని అన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళి 4 వైపుల నుంచి సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతున్నటువంటి మధ్య గదిలో ఉచితమైనటువంటి ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్న తన తల్లిదండ్రులను చూపించాడు. వారు ఆ సమయమున ఇష్టమైన ఆహారమును, ఇష్టమైనటువంటి దుస్తులను ధరించి, ఆభరణాలను కూడా ధరించి సర్వాంగ సుందరంగా హాయిగా జీవిస్తున్నారు. వారిని చూపించి వారితో వారి పాదాలకు నమస్కరించారు. ఇంకా వారి యొక్క యోగక్షేమాలను అడిగాడు ధర్మవ్యాధుడు. ప్రియమైన కుమార, నీ వంటి కుమారుడు కలిగి ఉండగా మాకు ఎలా కష్టము? నీవు పాటించేటువంటి ఈ ధర్మాచరణ చేత, తల్లిదండ్రుల సేవచ నువ్వు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో వర్ధిల్లుతావు. నువ్వు మానవుడి రూపంలో ఉన్న దేవుడివి. పరశురాముడు కూడా నీ తర్వాత వాడే, అందులో సందేహం లేదు అని తల్లిదండ్రులు ధర్మవ్యాధుడితో చెప్పారు. ఆ విధంగా పలికిన తల్లిదండ్రులతో ధర్మవ్యాధుడు, ఈయన కౌశికుడు మన ఇంటికి మన దర్శనార్థం వచ్చాడు అని తల్లిదండ్రులకు చెప్పగానే తల్లిదండ్రులు సంతోషించి ఆయనకు అతిథి సత్కారములు చేశారు. ఆయన అనగా కౌశికుడు కూడా వారి యొక్క యోగక్షేమాలను అడిగాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో, వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం నా మహాభాగ్యంగా భావిస్తాను. వీరికి కావలసినటువంటి ఇష్టమైనటువంటి ఆహారం, వస్త్రములు, ఆభరణములు ఇవ్వటం నా యొక్క ధర్మంగా భావిస్తాను. నాకు వీరికి మించినటువంటి వేరే దేవతలు లేరని నా యొక్క అభిప్రాయం. అంతేకాకుండా ఈ లోకంలో ఎవరైతే తల్లిదండ్రులను పూజిస్తారో వారు వేదాధ్యయనం, యజ్ఞయాగాదులు జరిపించినటువంటి ఫలితం వస్తుంది.
ఓ కౌశిక మహర్షి, ఈ భూమి మీద తల్లిని, తండ్రిని, గురువును, ఆత్మను, అగ్నిని ఎవరైతే సంతోషపరుస్తారో అటువంటి గృహస్థుడే ధర్మాత్ముడని భూమి మీద శాస్త్రవాక్కు. ధర్మవ్యాధుడు కౌశికుడితో, ఓ కౌశిక మహర్షి, నీ యందు నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నువ్వు నా దగ్గరికి ఆ మహాపతివ్రత పంపగా వచ్చావని ఒక కారణం చేత నీకు ధర్మసూక్ష్మాలు బోధిస్తున్నాను, కానీ నువ్వు చేసినటువంటి పెద్ద అపరాధం చేత నేను ఎప్పుడూ కూడా ఇష్టపడలేదు. ఓ కౌశిక మహర్షి, నీవు వేదాధ్యయనం చేయాలనేటువంటి ఆలోచనతో ఎంతో ప్రేమగా చూసుకోవాల్సినటువంటి నీ తల్లిదండ్రులను వదిలేశావు. వారు విచారిస్తున్నటువంటి ఆలోచన కూడా నీ మనస్సులో కలగలేదు. అందువల్ల మీరు ఈ విషయంలో చేసినటువంటి తప్పు వల్ల నాకు నచ్చలేదు. అంతేకాకుండా వారు నీ కోసం ఎదురుచూసి వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా గుడ్డివారైపోయారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వారి దగ్గరికి వెళ్ళి వారి సేవ చేసుకో. వేదాధ్యయనం కానీ, యజ్ఞయాగాదులు కానీ, తల్లిదండ్రుల సేవ పక్క పెట్టమని ఏవీ చెప్పలేదు. వారికి మించినటువంటి సేవ లేదని తెలుసుకో అని ధర్మవ్యాధుడు కౌశికుడితో చెప్పగా, కౌశికుడు ధర్మవ్యాధితో, ఓ మహాత్మా, నీ మాటల చేత నా కళ్ళు తెరుచుకున్నాయి. శ్రేష్టమైనటువంటి స్నేహాన్ని నాకు కలిగించావు. అంతేకాకుండా ఈ యొక్క లోకంలో ఏది గొప్పదో నా కళ్ళకు కట్టినట్టుగా తెలియచేశావు. నీలాంటి వారితో స్నేహం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి నా తల్లిదండ్రులను సేవిస్తాను. అంతేకాకుండా ఈ లోకంలో 10,000 మందిలో నీలాంటి ధర్మపరాయణుడు ఉంటారో ఉండరు. ఒకవేళ ఉండినా నీలాగా ధర్మాచరణ చేసేవాడు ఉండవచ్చును, ఉండకపోవచ్చును. ఏదేమైనా కూడా నీ యొక్క జ్ఞానం వల్ల నేను తెలుసుకున్నాను. మిగతా పాఠ్యాంశం యొక్క భాషాంశాల కోసం, ప్రతిపదార్థం కోసం తర్వాత మా వీడియోను చూడండి. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.